మలేరియాకు కారణమైన దోమకాటుకు గురి కాకుండా ఉండాలంటే మన ఇంటితో పాటుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మలేరియా వ్యాధిపై అన్ని పిహెచ్సిలు, సబ్ సెంటర్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు కూడా మలేరియా పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు ఆయన. ఇంటి పరిసరాల్లో నీటి గుంటలు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. జ్వరం వస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచించారు. ప్రతి సంవత్సరం మనము ఏప్రిల్ 25 రోజు ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది 2008 నుంచి ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానం ప్రకారమో మనం ఈ ప్రపంచమంతగా ఈ మలేరియా నివారణ కోసం అని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా మన జిల్లాతో పాటు అన్ని పిఎస్సిలు, సబ్ సెంటర్లు, పల్లె దేవాలయాల్లో కూడా ప్రజలు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రపంచ మలేరియా దినోత్సవానికి మనం జరుపుకోవాలని మెయిన్ కారణం అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం. ఎందుకు, ఎలా ఈ మలేరియా వ్యాధి అనేది ఎలా మనకు వ్యాప్తి చెందుతుంది, దానికి నివారణ ఏ విధంగా చేయాలా, అదేవిధంగా మనం ఏదైతే మన లైన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ సహకారం సమన్వయంతో ఈ మలేరియాని మనం దోమల నుంచి ఎలా మనం రక్షించుకోవాలనే దాని గురించి జరపడం జరుగుతుంది. అయితే మీ అందరూ తెలుసు, మలేరియా అనేది ఒక దోమ కారణం వల్ల వస్తుంది కాబట్టి మనకు ఈ దోమల నివారణ ముఖ్యంగా ఏదైతే మన ఇంటి దగ్గర కానీ ఇంట్లో కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఎందుకంటే దోమ అనేది ఒక నీటిలోనే ఒక గుడ్డు పెట్టేసి దాదాపు ఒక దోమ 25 to 200 వరకు మనకు ఒక దోమని మనకు 28 days వరకు 200 ఉత్పత్తి చేస్తుంది. సో అదే ఎక్కడైనా కూడా మన ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ నీరు నిల్వ ఉండకుండా చేయడం ఒకటి. అదేవిధంగా ప్రతి వారం రోజులు మనం ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న పదార్థం డ్రమ్స్ కానీ, తర్వాత మనము చిన్న చిన్న తొట్టెలు అలా నీళ్ళు లేకుండా మనము ఫ్రైడే రోజు డ్రైడేగా మనం చేసుకోవడం. అదేవిధంగా ఎక్కడైతే మనకు సెప్టిక్ ట్యాంక్లలో కానీ, గ్యాస్ పైపులలో కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్లో అక్కడ కూడా దోమలు మనకు గుడ్డు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పల్చని బట్టతోటి వాళ్ళు కట్టేయాలి, ఎందుకంటే లోపల దోమ పోకుండా. సో ఆ విధంగా మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తే మనకు ఈ దోమల మలేరియా ఒకటే కాదు, దోమల వల్ల మనకు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ,